చూడండి. సో మీకు బిఫోర్ వి బిగిన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ మనకి దీనికంటే ముందు కొంచెం బేసిక్స్ చెప్తాను. అంటే ఏం చేస్తాము, అప్రోచ్ ఏంటి అనేది కొంచెం మాట్లాడదాం. ఓకే. సో ఇంగ్లీష్ కి మనకి పిల్లర్ అంటే ఏంటి, స్తంభం, మూల స్తంభాలు ఏంటి చూద్దాం. సో ఏదైనా లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ కైనా సరే మూల స్తంభాలు ఏంటి? రెండు. ఒకటి గ్రామర్, రెండవది వొకాబులరీ. మీకు తెలిసిందే, కొత్త ఏమీ లేదు ఇక్కడ. అయితే ఈ రెండింటిని కలగలిపి మనం వాడి ఇంకొక స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఆ స్కిల్ అంటే కాంప్రహెన్షన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గ్రామర్ కొంచెం వస్తుంది కొంతమందికి, వొకాబులరీ కూడా వస్తుంది, అయినా కాంప్రహెన్షన్ రాదు. అండర్స్టాండింగ్ అనేది కొంచెం తెలియట్లేదు, చాలా మంది సఫర్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు ఎడిటోరియల్ అనేది మీలో చాలా మంది చదువుతూ ఉండొచ్చు, కానీ అండర్స్టాండింగ్ చేసుకునే విధానంలో డిఫరెన్స్ వస్తుంది. నా అబ్బాయి ఇందాక అబ్బాయి చెప్పినట్టు తను ఆల్రెడీ చదివాడు, తను అర్థం చేసుకున్నది వేరు, నా ఎడిటోరియల్ అనాలిసిస్ విన్న తర్వాత వచ్చిన మీనింగ్ వేరు. సో తను తప్పుగా అర్థం చేసుకున్నాడు, కొంచెం అంటే వేరేలాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో అది పెద్ద కష్టమేమి కాదు. నా ఎక్స్పీరియన్స్ లో నా స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్ లో గత 1.5 year గా ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది డైలీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం, అంతకుముందు ఆఫ్లైన్ లో ఇన్స్టిట్యూట్ లోనే చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అది కూడా ఒక 1 month మినిమం పడుతుంది. 1 month తర్వాత ఖచ్చితంగా మీలో మీకే తెలియని మార్పు కనిపిస్తుంది. ఇది నా ప్రామిస్, మీరు ఆలోచించక్కర్లేదు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, సిన్సియర్ గా నేను చెప్పిన ప్రతిదీ ఫాలో అవ్వాలి. అంటే నేను అకాడమిక్ గా నాకు ఇంత సిలబస్, మీరు ఇంత ఫీజు పే చేశారు, సో దానికి ఇంత సిలబస్ నేను కవర్ చేయాలి అనే మోడ్ లో నేను ఏ రోజు ఉండను. నా ఇన్స్టిట్యూట్ లోనే ఉండను, ఇక్కడ ఉండను. ఎప్పుడైనా నా పద్ధతి ఒకటే, మనల్ని నమ్మి ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు రూపాయి కట్టని 10,000 కట్టని, డిపెండింగ్ అపాన్ దర్ కెపాసిటీ, వాళ్ళ ఫీజు ఏదైనా అవని, వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరగాలి. దే షుడ్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ మీ. అందుకే ఈ కోర్స్ కి కొంతమంది అడిగారు, ఎన్నాళ్ళు చెప్తారు సార్ అని. నేను టైం లిమిట్ పెట్టలా, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు వినండి, నమ్మకం కలిగినంత వరకు వినండి. మీరే నాకు చెప్పండి తర్వాత, సార్ జాయిన్ అయ్యాక మనలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నేను ఏదైతే అనుకున్నానో అది వచ్చింది, అట్లీస్ట్ కొంత పోర్షన్ వరకు నేను నేర్చుకోగలిగాను, ఇంప్రూవ్ అవ్వగలిగాను అని మీరు ప్రతి ఒక్కళ్ళు అన్న రోజున నేను హ్యాపీ అవుతాను. అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్. ఏదో మనీ, బిజినెస్ కాదు కదా, విద్యని వైద్యం రెండు కూడా బిజినెస్ రూపంలో నడపకూడదు. నేను అలా నడపను కూడా, ఆ పద్ధతి ఎప్పుడు ఉండదు ఇన్స్టిట్యూట్లో. ఇది ఇంగ్లీష్ కోర్స్ అనే కాదు, రేపు పొద్దున బ్యాంక్ కోర్స్కి వెళ్ళినా, మీరు సివిల్స్కి ఎవరైనా జాయిన్ అయినా సరే, వీల్ ఫాలో ద సేమ్ కల్చర్. కల్చర్ ఈజ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్. మీకు ఆ నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం అనేది నా పని నేను పద్ధతిగా చేసుకోవాలి, అంతే. సో చేస్తాను. సో మనం చేయాల్సిన ఫోకస్ ఏంటంటే, గ్రామర్ అండ్ వొకాబులరీ మీద ఫోకస్ చేయాలి. అయితే గ్రామర్ మనం చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్ గ్రామర్ అది. అంటే ఎగ్జామ్ కి ఏం క్వశ్చన్ అడుగుతారు, యాక్టివ్ వాయిస్ కి ఇస్తే ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, డైరెక్ట్ స్పీచ్ ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మార్చాలి, అది చాలా వరకు అకాడమిక్ గా ఉండిపోయింది, అప్లికేషన్ ఓరియంటెడ్ గా నేర్చుకోలేదు. అంటే మనం తెలుసుకున్న గ్రామర్ ని రియల్ లైఫ్ లో మనం ఉపయోగించుకోలేనట్టు అయిపోయింది. అందరికీ వచ్చు గ్రామర్, కానీ ఎవరు వాడలేము. అంటే మన ఇంటి దగ్గర ఏంటంటే ఒక వస్తువు ఉంది, కానీ మనకు వాడడం రాదు, అలా అయిపోయింది గ్రామర్ పరిస్థితి. అందుకని గ్రామర్ నేర్చుకునేటప్పుడు కూడా నేను నేర్పించేదంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ గ్రామర్. మనకి రియల్ లైఫ్ లో మీరు ఎలా వాడాలి, అంటే రిటర్న్ ఇంగ్లీష్ లో అంటే రాసేటప్పుడు ఆ గ్రామర్ని ఎలా అప్లై చేయాలి, మాట్లాడేటప్పుడు ఆ గ్రామర్ని ఎలా అప్లై చేయాలి, రియల్ లైఫ్ లో మనకి ఎక్కడ అది ఉపయోగపడుతుంది, చదివేటప్పుడు మీరు ఎడిటోరియల్ కానీ పేపర్ చదివేటప్పుడు గ్రామర్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ యాంగిల్లో మీరు నేర్చుకుంటారు నా దగ్గర. అండ్ వొకాబులరీ కూడా చాలా వరకు ఏం చేస్తారంటే బట్టి కొట్టించడం, రోజుకు 10 పదాలు చెప్పేసి వాటిని బట్టి కొట్టించి వర్కౌట్ కాదు. ఎన్ని పదాలు నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్నవి ఎంతవరకు మన మైండ్ లో నిలబడ్డాయి అనేది ఇంపార్టెంట్. సో ఫోకస్ ఎప్పుడు కూడా క్వాంటిటీ మీద ఉండదు, క్వాలిటీ మీద ఉంటుంది. సో అది నా కల్చర్, అది ఆ కల్చర్ కి మీరు అలవాటు పడాలి. ఓకే, ఎప్పుడు కూడా ఇలా జాయిన్ అవ్వగానే సార్ ఈరోజు 5 పదాలే చెప్తారు, 10 పదాలే చెప్తారు, ఆ మోడ్ లోకి ఎప్పుడు వెళ్ళకండి. ఆల్వేస్ గెట్ ఇన్ టు ద మైండ్ సెట్, ఇవాళ చెప్పింది నాకు అర్థమైందా కాలేదా, అర్థం కాకపోతే యూ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ మీ, రైట్ టు ఆస్క్ మీ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను రిపీట్ చేస్తాను, ఓపిక్ గా చెప్తాను. ఓకేనా, ఇవి గ్రౌండ్ రూల్స్ అనమాట. మీకు ఎప్పుడు అర్థం కాకపోయినా, ఏది అర్థం కాకపోయినా, ఎన్నిసార్లు అయినా చెప్పడానికి నాకు ఓపిక ఉంది. మీరు అడగాలి, మొహమాట పడకూడదు. మీలో మీరే ఆలోచించుకుంటూ మొహమాట పడిపోదు, అడగకుండా ఏమనుకుంటారో, ఎంతమంది ఉన్నారో, అలాంటివన్నీ తీసేయండి. అట్ ఎండ్ ఆఫ్ ది డే మనం వచ్చింది నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి. సో లెట్స్ ఫోకస్ ఆన్ దట్. మరి వేరే దేనిపైన కూడా మనం ఫోకస్ చేయొద్దు. ఓకేనా. సో గ్రామర్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తాను. ఈ రోజు ఏం చేద్దామంటే, మన హిందూ పేపర్ హెడ్లైన్స్ నుంచి కొంచెం వొకాబులరీ తీసుకుందాం. అంటే వొకాబులరీని ఎలా అర్థం చేసుకోవాలి. ప్లీజ్ స్పీక్ లౌడ్.
వొకాబులరీని హిందూ నుంచి ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఒకసారి హిందూ హెడ్లైన్స్కి వెళ్దాం. ప్రతి సెషన్ కూడా రికార్డ్ అవుతుంది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్ అయినా సరే సెషన్ రికార్డింగ్ మీరు చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నాయిస్ రాకుండా మిమ్మల్ని అందరినీ మ్యూట్ లో పెట్టాను. మీరు మాట్లాడాలంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపరు. సో పేజ్ నెంబర్ 1 చూడండి. అందరూ కూడా ఒక నోట్బుక్ పెన్ను క్యారీ చేయాలి. రెడీగా పెట్టుకోండి, క్లాస్ వింటూ రాసుకోవాలి. సో పేజ్ నెంబర్ 1లో లెట్స్ గో త్రూ ది హెడ్లైన్స్. హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా మనసులో మననం చేసుకోండి. సెంట్రల్ హెల్త్ టీమ్స్ టు మానిటర్ 20 డిస్ట్రిక్ట్స్ విత్ హెవీ కేస్ లోడ్. ఇందులో మనకి ఏమైనా తెలియని పదాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. సెంట్రల్ హెల్త్ టీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న హెల్త్ టీమ్స్ అనేవి టు మానిటర్. మానిటర్ అంటే తెలుసు కదా మీకు, పరిశీలించడం, సర్వే చేయడం లాగా మానిటర్ చేయడం. 20 డిస్ట్రిక్ట్స్ విత్ హెవీ కేస్ లోడ్. కేస్ లోడ్ బాగా ఎక్కువగా ఉన్న, అంటే ఎక్కువ COVID-19 కేసెస్ బాగా ఎక్కువగా ఉన్న 20 డిస్ట్రిక్ట్స్ ని ఈ సెంట్రల్ హెల్త్ టీమ్స్ అనేవి మానిటర్ చేయబోతున్నాయి అని అర్థం అన్నమాట. సో ఇందులో మీకు నాకు తెలిసి మీకు తెలియని పదాలు అంటూ ఏమీ ఉండవు, అన్ని తెలిసినవే ఉంటాయి. ఇక్కడ ఇది చూసుకోండి, రైజింగ్ ఫెటాలిటీస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఐ హోప్ ఇట్ ఇస్ విజిబుల్ టు యూ. రైజింగ్ ఫెటాలిటీస్. ఫెటాలిటీ అంటే అర్థం ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పగలరా? ట్రై చేయండి. యా, I think it's death. వినపడలేదు. Death. డెత్, ఎగ్జాక్ట్లీ. ఫెటాలిటీ అంటే అకరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు డిసీజ్. అంటే ఎనీ డెత్ ని మనం ఫెటాలిటీ అనము. డిసీజ్ వల్ల చనిపోయినా లేకపోతే వార్ వల్ల చనిపోయినా అలాంటి వాటిని మనం ఫెటాలిటీస్ అంటారు. రాసుకోండి. ఫెటాలిటీ అంటే అర్థం ఏంటి? అకరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు డిసీజ్. డెత్ డ్యూ టు డిసీజ్ అంటే ఇప్పుడు కోవిడ్-19 వ్యాధి, కోవిడ్-19 వ్యాధి వల్ల వచ్చిన చావు. అలాంటి చావులు ఎన్ని? రైజింగ్ అంటే పెరుగుతున్నాయి. RISING. రైజింగ్ అంటే అర్థం ఏంటి? పెరుగుతున్నాయి. ఏవి పెరుగుతున్నాయి? చావులు పెరుగుతున్నాయి. సో ఫెటాలిటీ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయి చెప్పండి. నౌన్, అవన్నీ డీటెయిల్ గా చెప్తాను. ప్రస్తుతానికి వొకాబులరీ వరకు. నౌన్. నౌన్ అంటే అర్థం ఏంటి? నౌన్ పని ఏంటి? నేమ్స్, అంతే కదా. బ్రీఫ్ గా నామవాచకం అంటాం తెలుగులో, నేమ్స్ చెప్తుంది. ప్రొనౌన్. ప్రొనౌన్ అనేది నౌన్ కి రీప్లేస్మెంట్. ప్రతిసారి సర్వనామం అంటాం తెలుగులో. వర్బ్ అనేది యాక్షన్. యాక్షన్ ని తెలియజేస్తుంది, పనిని తెలియజేస్తుంది వర్బ్. యాడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణం. విశేషణం అంటే అర్థం ఏంటి? నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే బాలుడు అనేది నౌన్ అయితే మంచి బాలుడు. మంచి అనేది యాడ్జెక్టివ్. ఇట్ యాడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు నౌన్. నౌన్ కి కానీ ప్రొనౌన్ కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేది యాడ్జెక్టివ్. యాడ్వర్బ్ అంటే అర్థం ఏంటి? వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ అనదర్ యాడ్వర్బ్ కి కానీ, ఈ మూడింట్లో దేన్నైనా మోడిఫై చేసేదాన్ని, మోడిఫై చేయడం అంటే దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. వీటికి డీటెయిల్డ్ గా చెప్తాను. ప్రస్తుతానికి మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తున్నాను. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, దట్ హార్స్ ఈస్ రన్నింగ్ రియలీ ఫాస్ట్ అన్నాం. దట్ హార్స్ ఈస్ రన్నింగ్ రియలీ ఫాస్ట్. అక్కడ ఫాస్ట్ అనేది ఏంటి? దేన్ని మోడిఫై చేస్తుంది? రన్నింగ్ ని. పరిగెత్తడం అనేది వర్బ్. ఎలా పరిగెడుతుంది? ఫాస్ట్ గా పరిగెడుతుంది. కాబట్టి ఫాస్ట్ అనేది వర్బ్ ని మోడిఫై చేసింది. సో ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్ అవుతుంది. అలా అన్నమాట. అలాగే కంజంక్షన్. కంజంక్షన్ అనేది రెండు ఫ్రేజెస్ కానీ, రెండు క్లాజెస్ కానీ, రెండు సెంటెన్సెస్ కానీ కనెక్ట్ చేసేది కంజంక్షన్. ఎనీవే చూద్దాం, అవన్నీ తర్వాత డీటెయిల్ వెళ్దాం. ప్రస్తుతానికి మీకు రైజింగ్ ఫెటాలిటీస్. ఫెటాలిటీ చావులు అంటే అర్థం ఏంటి? నౌన్. అది మీరు బ్రాకెట్ లో ఏం రాస్తారు? ఫెటాలిటీ బ్రాకెట్ లో N అని పెట్టుకోండి. దాని మీనింగ్ ఏంటి? అకరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు డిసీజ్. ఓకే. డెత్ కాజ్డ్ బై డిసీజ్ అని కూడా రాసుకోవచ్చు. డెత్ కాజ్డ్ బై డిసీజ్ కానీ, వార్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఎనీథింగ్.
అంటే న్యాచురల్ గా చనిపోవడం కాదు, అన్యాచురల్ డెత్ అన్నమాట. ఇప్పుడు ఒక లారీ గుద్దేసి చనిపోయాం, అది కూడా ఫెటాలిటీయే. డెత్ డ్యూ టు యాక్సిడెంట్. వార్ లో చనిపోయావు, అగైన్ ఫెటాలిటీ. డిసీజ్ వచ్చి చనిపోయావు, అగైన్ ఫెటాలిటీ. అలా అన్నమాట. సో కుడి పక్కకు వస్తే కల్నల్ మేజర్ అమాంగ్ 5 పర్సనల్ కిల్డ్ ఇన్ జేఎన్కే. జమ్మూ కాశ్మీర్ లో 5 చనిపోయారు. అందులో ఒక కల్నల్, ఒక మేజర్ ఉన్నారు. సో ఇందులో మీకు పెద్దగా తెలియాల్సినవి ఏమీ లేవు. కొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ పేజ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది చూడండి, స్పెషల్ ట్రైన్స్ టు బ్రింగ్ 2 lakh స్ట్రాండెడ్ పీపుల్ హోమ్. స్ట్రాండెడ్ అంటే అర్థం ఏంటి? ఒంటరి, కాదు, చిక్కుకుపోయిన అని అర్థం. స్ట్రాండెడ్ అంటే అంటే ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, చిక్కుకుపోయారు వాళ్ళు. అటు నుంచి మార్గం లేక ఇప్పుడు లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయినప్పుడు ఏమైంది, చాలా మంది వలస కార్మికులు ఎక్కడ వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేదు కదా అక్కడ నుంచి రావడానికి. అందుకని వాళ్ళు ఏమన్నారు, స్ట్రాండెడ్ పీపుల్. మీకు సెంటెన్స్ లోనే తెలిసిపోతుంది. స్పెషల్ ట్రైన్స్ టు బ్రింగ్ 2 lakh స్ట్రాండెడ్ పీపుల్ హోమ్. ఎక్కడ పడితే అక్కడ చిక్కుకుపోయిన 2 లక్షల మంది ప్రజలని వాళ్ళ వాళ్ళ ఊర్లకి తీసుకురావడం కోసం స్పెషల్ ట్రైన్స్ వేశారు. స్ట్రాండెడ్ రాసుకోండి. అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పగలరా? ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పగలరా ఎవరైనా? స్ట్రాండెడ్ వెర్బ్. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. స్ట్రాండెడ్ చిక్కుకుపోయిన. అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఎలా చెప్తారు? అడ్జెక్టివ్ ఐడెంటిఫై చేయడం ఈజీ. వెర్బ్ టు వి ఫార్మ్. అలా కాదు, వెర్బ్ వి ఫార్మ్ స్ట్రక్చర్లు చూడకండి. చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రూల్స్ బట్టి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మీరు మీ కామన్ సెన్స్ ద్వారా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్ట్రాండెడ్ పీపుల్ అనేది నౌన్, అది మనకు తెలుస్తుంది. పీపుల్ అనేది నౌన్, సో ఇట్స్ స్పీకింగ్ అబౌట్ పీపుల్, దట్స్ ఇట్స్ అడ్జెక్టివ్. పీపుల్ అనేది నౌన్ కాబట్టి ఎటువంటి పీపుల్? స్ట్రాండెడ్ పీపుల్. సో పీపుల్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అయింది. ఎప్పుడైనా యాడ్జెక్టివా కాదా అని ఎలా టెస్ట్ చేస్తాం? యాడ్జెక్టివ్ అయితే అది ఏదో ఒక నౌన్ ని మోడిఫై చేయాలి కదా. ఏ నౌన్ ని మోడిఫై చేస్తుందని చెక్ చేసుకోవాలి. చెక్ చేసినప్పుడు మీకు ఆన్సర్ దొరికింది అనుకోండి, అప్పుడు కరెక్ట్ అని అర్థం. స్ట్రాండెడ్ ఇప్పుడు యాడ్జెక్టివ్ అనుకున్నాను నేను. యాడ్జెక్టివ్ అయితే ఏదో ఒక నౌన్ ని మోడిఫై చేయాలి కదా. అది ఏ నౌన్ ని మోడిఫై చేసింది? పీపుల్ ని. పీపుల్ అనే నౌన్ అక్కడ మోడిఫై చేసింది కాబట్టి స్ట్రాండెడ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. అర్థమైందా? స్ట్రాండ్ అనేది నౌన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి హెయిర్ స్ట్రాండ్, స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ అన్నాం అనుకోండి, ఒక వెంట్రుక, మన హెయిర్ లో ఒక వెంట్రుకని స్ట్రాండ్ అంటారు. ఒక దారం, ఒక బట్టలో ఒక దారాన్ని కూడా స్ట్రాండ్ అంటాం. అక్కడ నౌన్, స్ట్రాండ్ అనేది నౌన్ గా పనిచేస్తుంది. సో మీకు రకరకాల ఒక్కొక్క చోట ఒకలా వస్తుంది అనమాట. స్ట్రాండెడ్ అంటే ఇరుక్కుపోయినా, చిక్కుకుపోయినా అని మీనింగ్ మీకు. ఓకే, మీరు ఇంగ్లీష్ లో రాస్తారా మీనింగ్? ఇంగ్లీష్ లో రాయాలంటే రాసుకోండి. ఓకే సార్. నేను టైప్ చేస్తాను ఇక్కడ, చూడండి. నోట్ చేసుకోండి. లెఫ్ట్ వితౌట్ ఎనీ మీన్స్ టు ట్రావెల్. మీన్స్ అంటే మార్గాలు. ఇక్కడ మీన్స్ అంటే అర్థం ఏంటి? మార్గాలు. ట్రావెల్ చేయడానికి ఏ మార్గాలు లేకుండా మిగిలిపోయిన వాళ్ళు స్ట్రాండెడ్ పీపుల్. మనకి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు లాక్డౌన్, భవన నిర్మాణ, మన వర్కర్స్. మీకు ఎప్పుడు స్టాండర్డ్ చూసినా ఈ సెంటెన్స్ గుర్తు రావాలి. స్టాండర్డ్ పీపుల్ చిక్కుకుపోయారు కదా లాక్డౌన్ లో. అలా గుర్తుంటే మీకు వొకాబులరీ మర్చిపోరు. మీరు డిక్షనరీ మాత్రమే చూసారు అనుకోండి, మర్చిపోతారు. when you understand the words from the context నుంచి, సందర్భం నుంచి మీరు నేర్చుకుంటే మర్చిపోరు. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రాసుకున్నారు అందరూ?
ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, నో లెటప్ ఇన్ పాజిటివ్ కేసెస్. దీని అర్థం ఏంటి చదవండి ఒకసారి. కొన్ని మీకు తెలియకపోయినా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నో లెటప్ ఇన్ పాజిటివ్ కేసెస్. కింద ఏం రాశారు? 58 మోర్ రిపోర్టెడ్ ఇన్ స్టేట్, 30 ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అలోన్. ఏపీలో సార్ న్యూస్ పేపర్ కనబడలేదు. జూమ్ చేయనా, పెద్ద చేయనా? ఓకే సార్, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, ఎస్ సార్. నో లెటప్ ఇన్ పాజిటివ్ కేసెస్. గెస్ చేయండి, తప్పులేదు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గెస్సింగ్. ఎవరో ఒకరు గెస్ చేసి చెప్పండి దాని మీనింగ్ ఏమై ఉంటుంది. అండర్స్టాండ్ దీస్ 2 సెంటెన్సెస్, తర్వాత దాని మీనింగ్ ఏమై ఉంటుంది. పాజిటివ్ కేసులో ఎలాంటి ఇంక్రిమెంట్ లేదు. రైజింగ్ రైజింగ్ సార్. ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటా. నో లెటప్ కదా, పెరిగాయి కదా, 58 కొత్త కేసులు వచ్చాయి అన్నారు. ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎలా పెరుగుతాయి? నో లెటప్ ఇన్ పాజిటివ్ కేసెస్. లెటప్ తగ్గడం, పాజిటివ్ కేసెస్ తగ్గే సూచనలు లేవు. No decrease in positive cases. నో డిక్రీజ్ ఇన్ పాజిటివ్ కేసెస్. కొంతవరకు ఎగ్జాక్ట్ గా చెప్పాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా దాని యొక్క ఎసెన్స్ లాగడానికి ట్రై చేయండి. ఎలాంటి సందర్భంలో దాన్ని వాడుతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక పెద్ద వర్షం, ఉదయం నుంచి పెద్ద వర్షం కురుస్తుంది అనుకోండి. ఎడతెరిపి లేకుండా కురుస్తుంది అంటాం కదా, గ్యాప్ ఇవ్వట్లా, అలాగా వర్షం పడుతూనే ఉంది. అప్పుడు మనం ఎలా చెప్తాం? నో లెటప్ ఎట్ ఆల్. అంటే రెయిన్ అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, మనకి ఏమాత్రం రెస్ట్ ఇవ్వట్లేదు, ఇంటెన్సిటీ తగ్గట్లేదు. ఎటువంటి ఇంటెన్సిటీ తగ్గించకుండా వర్షం పడుతూనే ఉంది. అంటే ఏదన్నా ఒక నెగిటివ్ థింగ్ తగ్గకుండా అలా పెరిగిపోతూ ఉంటే నో లెటప్. తగ్గింది అనుకో, దట్ మీన్స్ ఇట్ హస్ గివెన్ సమ్ లెటప్. సో ఎలా రాసుకుంటారు లెటప్ మీనింగ్? రాయండి, చూడండి రాస్తాను నేను. సో లెటప్ అంటే ఇది ఉంది కదా. సో ఏదైనా ఒక నెగిటివ్ ఈవెంట్, అది తుఫాన్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కేసులు పెరగడం అవ్వచ్చు, అది తగ్గితే దాన్ని మనం లెటప్ అంటాం. రిడక్షన్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్ నెగిటివ్. ఆ నెగిటివ్ అనేది మనకి డిసీజ్ వ్యాప్తి చెందడం అవ్వచ్చు, లేకపోతే తుఫాన్ అవ్వచ్చు, లేదా న్యాచురల్ డిజాస్టర్ అవ్వచ్చు, ఒక కెలామిటీ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. తగ్గితే ఇట్ హస్ గివెన్ సమ్ లెటప్ అంటాం. ఇప్పుడు తగ్గకుండా, ఇంటెన్సిటీ తగ్గకుండా అలాగే ఉందనుకోండి, నో లెటప్. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? నోట్ చేసుకున్నారు అందరూ? లెటప్ అనేది ఇక్కడ నౌన్ రూపంలో వాడారు. బ్రాకెట్ లో నౌన్ అని రాసి మీనింగ్ రాసుకోండి. ఓకే, నో లెటప్ ఇన్ పాజిటివ్ కేసెస్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు? సో పాజిటివ్ కేసెస్ అనేది ఒక నెగిటివ్ ఈవెంట్, అందులో లెటప్ లేదు అంటే రిడక్షన్ లేదు, అంటే గ్యాప్ ఇవ్వట్లేదు అని అర్థం. అలాగే పెరుగుతున్నాయి, తగ్గట్లేదు ఏమాత్రం. అందుకే మీకు ఇక్కడ కనిపిస్తుంది 58 మోర్ రిపోర్టెడ్ ఇన్ స్టేట్. కర్నూలు డిస్ట్రిక్ట్ లో, ఒక్క కర్నూలులోనే 30 కేసులు రిపోర్ట్ చేయబడ్డాయి. లెటప్ అర్థమైంది అందరికి? ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వర్డ్. సెకండ్ పేజ్కి వెళ్తున్నాను. సో చూడండి, ఇక్కడ అన్సంగ్ హీరోస్ అని ఉంది.
ఏంటి దీని అర్థం ఏంటి, దీని కథ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్సంగ్? గెస్ చేయండి. అన్సంగ్ హీరోస్. సాంగ్, సింగ్, సాంగ్, సంగ్. పాడడాన్ని మనం సింగ్ అంటాం. దాని యొక్క పాస్ట్ టెన్స్ సాంగ్, పాస్ట్ పార్టిసిపల్ సంగ్. అన్సంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి. సింగ్ సాంగ్ సంగ్ V3. ఓకే. I think ఐ adjective. థింక్ యాడ్జెక్టివ్. అడ్జెక్టివ్. ఎందుకు? హీరోస్ అనేది సౌండ్ కదా, యా, హీరోస్ ని అది మోడిఫై చేస్తుంది. ఎటువంటి హీరోస్? అన్సంగ్ హీరోస్. సంగ్ హీరోస్. అన్సంగ్ హీరోస్ అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఎవరికి తెలియని గుర్తింపు పొందని హీరోస్. ఎగ్జాక్ట్లీ, గుర్తింపు పొందని వాళ్ళు. అంటే ఎప్పుడు కొంతమందికే గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రశంసకు నోచుకునే వాళ్ళు, ఎక్నాలజ్ చేయబడని వాళ్ళు, గుర్తింపుకు నోచుకునే వాళ్ళు, వీళ్ళంతానే అన్సంగ్ హీరోస్ అని చెప్పి అన్నారు. చూడండి ఎవరిని ఉద్దేశించి ఇది వచ్చిందో. మేబీ శానిటైజింగ్ వర్కర్స్. ఎగ్జాక్ట్లీ. చూడండి ఇక్కడ అందరూ పోలీసులు మొత్తం అందరి గురించి కలిపారు, అందరి గురించి కలిపి రాశారు. రాసుకోండి. అన్సంగ్ అనేది అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అన్రికగ్నైజ్డ్ అని రాసుకోవచ్చు, అన్ఎక్నాలజ్డ్, నాట్ ప్రైజ్డ్, ఎలాగైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. నాట్ రికగ్నైజ్డ్. అన్సంగ్ అంటే నాట్ రికగ్నైజ్డ్ అంటే వాళ్ళు గుర్తింపుకి నోచుకోలేదు అని. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. నాట్ ప్రైజ్డ్, నాట్ రికగ్నైజ్డ్, నాట్ ఎక్నాలజ్డ్, అన్ఎక్నాలజ్డ్, ఇలా ఏదైనా మీరు అనుకోవచ్చు. అన్ఎక్నాలజ్డ్ అంటే వాళ్ళు ఎవరు గుర్తించలేదు. ఓకేనా? నెక్స్ట్ వర్డ్కి వెళ్తున్నాను. కొంచెం స్పీడ్ ఎక్కువైనా మీరు అందుకోలేకపోయినా మొహమాట పడుకొని అడగండి. ఇదే ఫస్ట్ క్లాస్ కదా ఇంగ్లీష్లో. చూద్దాం. ఇక్కడ డాక్టర్ కొత్తకోట రాజు, ఈయన బ్రేవింగ్ ద న్యూ ఛాలెంజ్ అని రాశారు. దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ కొత్త మార్పు కోసం ధైర్యం చేస్తున్నాడు. ఛాలెంజ్. ఛాలెంజ్ టైప్ ఆఫ్ చేంజ్ కాదు, ఇది ఛాలెంజ్. Facing the new challenge. ఒక రకంగా కరెక్టే. అక్కడ బ్రేవ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి? Present participle, sir. VNG. Which part of speech? Noun. Noun. Adverb. Adverb. ఒకవేళ adverb అన్నావు, ఎవరన్నారో తెలియదు. కృష్ణారావా? అవును సార్. వెర్బ్ వింగ్ ఫార్మ్. adverb అన్నావు కదా. adverb అంటే అర్థం, adverb దేన్ని మోడిఫై చేస్తుంది? either verb ని లేకపోతే adjective ని లేదా ఇంకొక adverb ని. ఇప్పుడు ఇందులో ఏ verb అనేది మోడిఫై చేసింది చెప్పు? ఛాలెంజ్ అనుకుంటా. వెర్బ్ వింగ్ ఫార్మ్ కదా, నౌన్ కదా. కొత్త ఛాలెంజ్ అది నౌన్. అది Adjective. సో అడ్వర్బ్ కాదు. ఇంకేంటి చెప్పండి? వెర్బ్ వింగ్ ఫార్మ్. వెర్బే, సింపుల్. ఇక్కడ బ్రేవ్ అనేది మామూలుగా బ్రేవ్ అంటే ఏంటి? బ్రేవ్ పర్సన్, అడ్జెక్టివ్. ధైర్యం మనం ఏమంటాం? బ్రేవ్ పర్సన్ అంటాం కదా. బ్రేవ్ పర్సనాలిటీ,
సాహసోపేతమైన, ధైర్యమైన, అది మనకు తెలిసిన మీనింగ్. బ్రేవ్ అనేది జనరల్ గా మనం అడ్జెక్టివ్ గా తెలుసు, కానీ ఇక్కడ ఏంటి, బ్రేవ్ అనేది ఒక వర్బ్ గా వాడాలి. సో బ్రేవ్ అని రాయండి, బ్రాకెట్ లో వి రాయండి, అడ్జెక్టివ్ అని రాయకండి. మనం ఏ రోజు వొకాబులరీలో ఏది నేర్చుకుంటామో అది అక్కడ సెంటెన్స్ లో ఏది ఉందో అది మాత్రమే రాయండి, వేరే మీనింగ్ రాయకండి. సో బ్రేవ్ బ్రాకెట్ లో వి రాయండి, వి రాసి మీనింగ్ ఏంటి, ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి సిద్ధపడ్డానే బ్రేవింగ్ అంటాం. ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఫస్ట్ వన్, ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ వితౌట్ షోయింగ్ ఫియర్. వితౌట్ షోయింగ్ ఫియర్, భయపడకుండా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడాన్ని బ్రేవింగ్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేవు, ఓకే, బయట ఏమో ఫర్ ఎగ్జాంపుల్ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు, అయినా సరే ఒక అవసరం అని చెప్పి వెళ్ళావు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, బ్రేవింగ్ ద సిచ్యువేషన్ అవుట్ సైడ్. అంటే బాగాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా బయటికి వెళ్ళాడు. బ్రేవింగ్ ద సిచ్యువేషన్ అవుట్ సైడ్, హి హాస్ గాన్ అవుట్ టు బ్రింగ్ ఎసెన్షియల్స్. అవసరమైనవి తేడానికి ఆయన బయటికి వెళ్ళాడు. పరిస్థితులు బాగాలేవని తెలిసి కూడా ధైర్యంగా వెళ్ళాడు అని చెప్తాను. టు ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇది చూడండి, ఎ డైలీ ఆర్డియల్ ఫర్ ఎ హెల్త్ వర్కర్. ఆర్డియల్ అంటే అర్థమైంది. హెల్త్ వర్కర్స్ పని ఏంటి ఇప్పుడు చెప్పండి మీరు. ఆశా వర్కర్స్, హెల్త్ వర్కర్స్, వాళ్ళకి ప్రెజెంట్ వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటి, పని ఏంటి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వాళ్ళకి ఏ పని చెప్తున్నారు గవర్నమెంట్? కరోనా వాళ్ళని చెక్ చేయమన్నారు సార్. కరోనా అంటే ఇంటికి వెళ్ళి సర్వే చేయమని చెప్తున్నారా లేదా? నుంచి ఒక ఇంటికి వెళ్తూ సర్వే చేయాలి. బేసికల్ గా వాళ్ళకి భయం వేస్తుందా లేదా లోపల? ఎవరింట్లో ఉందో, ఎవరింట్లో కరోనా బాధితులు ఉన్నాడో తెలియదు. అందరి ఇళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళకి కూడా భయంగా ఉంటుందా లేదా? అది వాళ్ళకి హ్యాపీ ఎక్స్పీరియన్సా, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సా? ఆ డీల్ అంటే మీనింగ్ అదే రాయండి, ఏ పెయిన్ఫుల్ ఆర్ అన్ప్లెజెంట్ ఆర్ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్. Painful or unpleasant experience. Painful experience. Painful or unpleasant experience. Difficult and unpleasant. Yes. Painful or difficult or unpleasant experience. Unpleasant experience. A daily unpleasant experience for a health worker. వాళ్ళది ఎంజాయ్ చేయరు కదా అందరిళ్ళకి వెళ్ళడం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్లస్ జనాలు కూడా వాళ్ళు అదో రకంగా చూస్తూ ఉంటారు, ఇలాంటి రోజు వస్తున్నారు అది ఇది అని. దట్స్ ఇట్. ఎదుర్కొంటున్న కష్టమైన పరిస్థితి, క్లిష్ట పరిస్థితి. ఇడియమ్స్ కావాలంటారుగా చాలా మంది, చూడండి వచ్చేసింది. ఏంటి ఆర్డీల్ అనేది నౌన్ కదా, అంతే కదా. బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ద బ్యాటిల్ అగైన్స్ట్ కోవిడ్. దీని కథ ఏంటి చెప్పండి.
బ్రేవింగ్ ద బ్రంట్, బేరింగ్ ద బ్రంట్, సారీ, బేరింగ్ ద బ్రంట్ అంటే అర్థం ఏంటి? బేరింగ్ మీన్స్ మొయ్యడం. ఐ థింక్ ద బర్ంట్ ఆఫ్ బ్యాటిల్ అగెన్స్ట్ బ్రంట్, ద బ్రంట్ ఆఫ్ ద బ్యాటిల్ అగెన్స్ట్. బేరింగ్ ద బ్రంట్ అనేది ఒక ఇడియం, కలిపి వాడతారు. అంటే విడివిడిగా వాటికి మీనింగ్స్ ఉన్నాయి కానీ కలిపి వాడుతున్నారు ఇక్కడ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేరింగ్ ద బ్రంట్? Bearing the brunt. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు యాక్చువల్గా మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ లాక్డౌన్. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ లాక్డౌన్. సార్ పరిసరాలని వాళ్ళు ఆ ఇబ్బందులను వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి. ఎగ్జాక్ట్లీ. లాక్డౌన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది ఎవరు? ఎక్కువగా ఫేస్ చేసింది ఎవరు? మైగ్రెంట్ వర్కర్స్, వలస కార్మికులే వాటిని ఫేస్ చేస్తున్నారు. అంటే బేరింగ్ ద బ్రంట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ యొక్క మెయిన్ ఫోర్స్, అర్థమవుతుందా? దాని యొక్క మెయిన్ ఫోర్స్ ని ఎవరైతే భరిస్తారో వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్ ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం బాగా పెరిగితే దాని యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఎక్కువగా యంగ్ పీపుల్ మీద కదా. దేశంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయింది, నిరుద్యోగం బాగా పెరిగింది. సో చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ టైంకి బాగుండొచ్చు, సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ లైఫ్ లో సెటిల్ అయిపోయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం? 21 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 30 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు, ఎక్కువగా యంగ్ పాపులేషన్, వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. 30 కావచ్చు, 35 కావచ్చు, ఏజ్ అయినా సరే జాబ్ రాకపోతే నిరుద్యోగంతో ఆ టైంకి ఎవరు ఉంటారో యంగ్ పాపులేషన్, దే ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అర్థమైందా? రాసుకోండి, బేరింగ్ ద బ్రంట్. అంటే టు సఫర్ ద మెయిన్ ఫోర్స్ ఆఫ్, రాస్తారండి. something unpleasant. అర్థమైందా? టు సఫర్ ద మెయిన్ ఫోర్స్ ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్ అంటే ఏదైనా నెగిటివ్. అన్ప్లెజెంట్ అంటే నెగిటివ్ ఈవెంట్. ఇప్పుడు తుఫాన్లు వచ్చాయి, లేకపోతే మీకు కోస్టల్ ఏరియాస్ ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ తుఫాన్స్. అంతే కదా, తుఫాన్లు ఎక్కడికి వస్తాయి? ఎక్కువగా కోస్టల్ ఏరియా కదా వస్తాయి. అలా అనమాట, ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ తుఫాన్. లేదంటే మీకు సునామీ వచ్చింది, కోస్టల్ ఏరియాస్ అంటే మీకు సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ సునామీస్. అలాగా మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. హైదరాబాద్ లో ఉన్నవాడికి సునామీ ఎక్కువ ఎఫెక్ట్ చేయదు, వైజాగ్ లో ఉన్నవాడికి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అలాగా టు సఫర్ ద మెయిన్ ఫోర్స్ ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్, నెగిటివ్. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఓన్ గా ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే మీకు గుర్తుంటాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ పరంగా మీకు లాక్డౌన్ రాసుకోవచ్చు. మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ లాక్డౌన్. లాక్డౌన్ వల్ల వస్తున్న కష్టాలని, బాధల్ని ఎక్కువగా ఫేస్ చేస్తుంది ఎవరు? మెయిన్ ప్రాబ్లం, మెయిన్ ఇష్యూస్ ని ఫేస్ చేసినంత మైగ్రెంట్ వర్కర్స్. క్లియర్? సో ఇది చూడండి,
ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కెన్ బ్రీత్ ఈజీ ఫ్రమ్ టుడే. కర్బ్స్ స్టే ఇన్ కంటైన్మెంట్ జోన్స్. ఓకే, దేని కాదండి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కెన్ బ్రీత్ ఈజీ ఫ్రమ్ టుడే అర్థం ఏంటి? ఈ రోజు నుంచి ఊపిరి పీల్చుకోవచ్చా? ఈ రోజు ఇప్పటి వరకు ఊపిరి పీల్చుకోవట్లేదా? ఈజీ. అంటే లాక్డౌన్ ఎత్తేస్తున్నారండి సార్. అర్థమవుతుంది. ఇది కూడా ఇడియోమాటిక్. బ్రీత్ ఈజీ అనేది కూడా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. టు హ్యావ్ రిలీఫ్ అని రాసుకోండి. బ్రీత్ ఈజీ అంటే అర్థం ఏంటి? టు హ్యావ్ రిలీఫ్. కొంచెం రిలీఫ్ వచ్చినట్టేగా ఇప్పుడు. Sir, what is the meaning of curb? చెప్తాను. కంట్రోల్. బ్రీత్ ఈజీ రాస్తారా? బ్రీత్ ఈజీ టు హ్యావ్ రిలీఫ్ రాయినా నేను. టు హ్యావ్ రిలీఫ్. టు హ్యావ్ రిలీఫ్ ఫ్రమ్ ఒక నెగిటివ్, ఎనీథింగ్ నెగిటివ్, యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే. ఇప్పుడు ఏంటి రెస్ట్రిక్షన్స్ కానీ, మనకి ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అలా అన్నమాట. ఎనీథింగ్ నెగిటివ్, వాటి నుంచి మనకి ప్రెషర్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మీరేమో మీ అందరికీ సూట్ అయ్యేది స్కూల్ పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే. ఇప్పుడు మీరు 2 years నుంచి విపరీతంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏది తగలట్లేదు. ఇంట్లోనేమో విపరీతమైన ప్రెషర్. మీరు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వాలని పక్కన పెడితే ఒక చిన్న జాబ్ వచ్చినా సరే కొంచెం మీరు రిలాక్స్ అవ్వచ్చు కదా, ఒకటి వచ్చిందని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. అప్పుడు ఒక చిన్న జాబ్ మీకు తగిలింది, అది మీరు వెళ్తారా పక్కన పెట్టండి. అట్లీస్ట్ యూ కెన్ బ్రీత్ ఈజీ. అమ్మయ్యా మా నాన్న చెప్పక్కలేదు, ఇంకా ఒకటి వచ్చిందని చెప్పొచ్చు అని మనం ఫీల్ అవుతాం కదా లోపల. అలాంటప్పుడు మనం ఈ పదం వాడచ్చు. టు హ్యావ్ రిలీఫ్ ఫ్రమ్ యాంగ్జైటీ, ఫియర్, రెస్ట్రిక్షన్స్, ప్రెషర్, ఎనీథింగ్. హ్యావ్ రిలీఫ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో తర్వాత కర్బ్. సో కర్బ్ అనేది నౌన్ గా వాడతారు, వర్బ్ గా వాడతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కర్బ్ అంటే అర్థం ఏంటి? నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్ అని అర్థం. కంటైన్మెంట్ జోన్స్ లో ఇంకా కూడా రెస్ట్రిక్షన్స్ అలాగే ఉన్నాయి. చెప్పారు కదా 4 జోన్స్ ని డివైడ్ చేశారు. కంటైన్మెంట్ జోను, రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్. గ్రీన్ జోన్ అంటే అసలు ఏమీ లేనివి, ఆరెంజ్ అంటే కొంచెం ఉన్నవి, రెడ్ అంటే ఎక్కువ ఉన్నవి, కంటైన్మెంట్ అంటే మెయిన్ ఇంకా అక్కడే కాన్సన్ట్రేట్ అయిపోయింది. సో కంటైన్మెంట్ జోన్ లో 100% లాక్డౌన్, ఎవ్వరు వెళ్ళి దాటి కదలడానికి లేదు. అక్కడ ఏముంటాయి? కర్బ్స్ ఉంటాయి. కర్బ్స్ అంటే అర్థం ఏంటి? రెస్ట్రిక్షన్స్, నియంత్రణలు. రిస్ట్రైంట్, రెస్ట్రిక్షన్. సిచ్యువేషన్ లో కర్బ్ మీనింగ్ ఏంటి? రెస్ట్రిక్షన్. అదే కర్బ్ వర్బ్ గా వాడారనుకో, రెస్ట్రిక్ట్, కంట్రోల్ ఆ మీనింగ్ వస్తుంది. వర్బ్ గా వాడితే ఏంటి అర్థం? కంట్రోల్, రెస్ట్రిక్ట్. నౌన్ గా వాడితే రెస్ట్రిక్షన్. ఈ సిచ్యువేషన్ లో నౌన్ కాబట్టి కర్బ్ అని రాసి బ్రాకెట్ లో ఎన్ అని పెట్టి రెస్ట్రిక్షన్. మీకు మీనింగ్ కూడా అర్థమైపోతుంది. కంటైన్మెంట్ జోన్స్ లో రెస్ట్రిక్షన్స్ అలాగే ఉన్నాయి అని అర్థం. సిచ్యువేషన్ నుంచి నేర్చుకోవడం వల్ల అది అడ్వాంటేజ్. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కెన్ బ్రీత్ ఈజీ ఫ్రమ్ టుడే అంటే అర్థం ఏంటి? కంటైన్మెంట్ జోన్స్ కాని ఏరియాల్లో రిలాక్సేషన్ ఇచ్చారు, రిలీఫ్ ఇచ్చారు అని అర్థం. సార్ అది నౌన్ అని ఎలా డిసైడ్ చేశారు సార్? ఏది? కర్బ్. నువ్వే చెప్పు ఎందుకో. నౌన్ అంటే తెలుగులో నామవాచకం కదా సార్? అవును, నియంత్రణ అనేది నౌనే కదా, అది ఇంకేంటి లేకపోతే. నియంత్రణ అనేది ఒక క్వాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచితనం అన్నాను నేను. మంచితనం అనేది యాడ్జెక్టివ్ అవుతుంది కదా. మంచితనం అనేది యాడ్జెక్టివా? ఆలోచించి ఒకసారి. ఆనెస్టీ, నిజాయితీ యాడ్జెక్టివా? గుణాన్ని తెలియచేసేది. ఆగు ఒక్క నిమిషం ఆగు. ఆనెస్ట్ మ్యాన్ అన్నాను అంటే అర్థం ఏంటి? మంచి మనిషి, నిజాయితీ కలిగిన మనిషి. నిజాయితీ కలిగిన మనిషి అంటావా, నిజాయితీ మనిషి అంటావా? నిజాయితీ కలిగిన మనిషి. మన నిజాయితీ కలిగిన అనేది అడ్జెక్టివ్, నిజాయితీ మనిషి అని అనం కదా. నిజాయితీ అనేది అడ్జెక్టివ్ కాదు. ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్,
ఆనెస్టీ అనేది నౌన్. చూడు, Yeah, ఆనెస్ట్ పర్సన్ honesty. అంటాం, ఆనెస్టీ పర్సన్ అంటామా అనకూడదు. Okay, okay. అర్థమైందా? ఆనెస్ట్ పర్సన్ కరెక్ట్. ఆనెస్టీ పర్సన్ మీకు ఎప్పుడు ఇదే చెక్ చేసుకోవడం. యాడ్జెక్టివ్ నౌన్ అని కన్ఫ్యూజ్ అయితే దాని పక్కన పర్సన్ అని పెట్టుకోండి, లేకపోతే వస్తువు అయితే థింగ్ అని పెట్టుకోండి. ఆనెస్ట్ పర్సన్ అంటాం, కరెక్ట్ గానే ఉంది. సో పర్సన్ ని ఆనెస్ట్ మాడిఫై చేస్తుంది. సో ఆనెస్ట్ అనేది యాడ్జెక్టివ్. ఆనెస్టీ పర్సన్ అనం కదా, అనకూడదు. సో కాబట్టి ఆనెస్టీ అనేది యాడ్జెక్టివ్ కాదు. మరి ఆనెస్టీ ఏంటి? అది ఒక క్వాలిటీ, మనుషుల యొక్క డిఫరెంట్ క్వాలిటీస్. యాంగ్రీ మ్యాన్ అంటామా లేదా? కోపంతో ఉన్న మనిషి. యాంగర్ మ్యాన్ అంటామా? అనం. యాంగర్ అనేది నౌన్, యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్. అర్థమైందా? యాంగర్ అనేది నౌన్. ఇక్కడ కర్బ్ కి యాడ్జెక్టివ్ లేదు, యాడ్జెక్టివ్ ఫామ్ లేదు. కర్బ్ అంటే నియంత్రణ. ఆలోచించి ఒకసారి, నియంత్రణ అనేది దేనైనా మాడిఫై చేస్తుందా? లేదు. ఒక్క నిమిషం. అర్థమైందా? అర్థమైంది సార్. దేనినైనా మార్చేది యాడ్జెక్టివ్. అంతే. ఇప్పుడు రూల్ అన్నాను నేను, చెప్పండి రూల్ అంటే అర్థం ఏంటి? రూల్ అనేది యాడ్జెక్టివ్ నౌనా? రూల్, RULE, రూల్ రూల్ అంటే రూల్స్ అంటాం కదా, రూల్స్, రెస్ట్రిక్షన్స్, అవన్నీ ఏంటి? నౌన్స్. అవన్నీ మనకి పేర్లు ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. సురేష్, నరేష్, కృష్ణ ఇవి ఒక్కటే కాదు నామవాచకాలు. క్వాలిటీస్ నామవాచకాలే. క్వాలిటీ అంటే అర్థమైందా? ఇప్పుడు మీకు నిజాయితీ, కన్నింగ్. ఇప్పుడు కన్నింగ్ అంటే కన్నింగ్ మ్యాన్, అది యాడ్జెక్టివ్. కన్నింగ్నెస్ నౌన్. మోసపూరితమైన వ్యక్తి యాడ్జెక్టివ్. మోసం అనేది ఒక క్వాలిటీ, అది నౌన్. అర్థమవుతుందా? అలా ఆలోచించాలి. రూల్స్, రెస్ట్రిక్షన్స్, ఫార్ములేషన్స్, లేకపోతే గైడ్ లైన్స్ అంటారు, విధి విధానాలు అంటారు. అవన్నీ ఏంటి? నౌన్సే. అవన్నీ నౌన్సే. గవర్నమెంట్ రూల్స్ తెచ్చింది, నౌనే కదా మొత్తం, ఇంకేముంది? అలా. కంటైన్మెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? కంటైన్ అంటే అర్థం ఏంటి? కంటైన్మెంట్ అంటే అర్థం ఏంటి? కంటైన్ అంటే కలిగి ఉండడం. కంటైన్ అంటే కలిగి ఉండడం అన్నాం, కరెక్టే, బానే ఉంది. మార్నింగ్ పేపర్ లో కంటైనింగ్ గురించి చెప్పారు కదా సార్, చెక్ అని. అదే మరి కలిగి ఉండడం అంటున్నావు మరి. అంటే ఇప్పుడు కంటైనింగ్ కూడా రిలేటింగ్ అవుతుందా? కంటైన్మెంట్ కంటైనింగ్ అంటే మార్నింగ్ చెక్ కంట్రోల్ చేయడానికి అని చెప్పారు. చెప్పు మరి. మార్నింగ్ ఏం చెప్పాను ఎడిటోరియల్? కంటైన్ అంటే అరికట్టడం అని చెప్పాను. కంట్రోల్ కంటైన్మెంట్ జోన్ అంటే అర్థం ఏంటి? వ్యాధి అక్కడి నుంచి వ్యాప్తి చెందకుండా. అర్థమైందా? వ్యాప్తి చెందకుండా అరికట్టడాన్ని మనం కంటైన్మెంట్ అంటాం. అర్థమైందా? కంటైన్మెంట్ అంటే అరికట్టడం. రాసుకోండి. కంటైన్ కలిగి ఉండడం అనే మీనింగ్ ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చింది కంప్లీట్ గా రాయండి. కంటైన్మెంట్ అంటే ద యాక్షన్ ఆఫ్ కీపింగ్ సంథింగ్ హార్మ్ఫుల్ అండర్ కంట్రోల్. The action of keeping something harmful. ఇక్కడ harmful ఏది? COVID-19. అండర్ కంట్రోల్, దాన్ని కంట్రోల్లో ఉంచే యాక్షన్. The action of keeping something under control.
అర్థమైంది కదా? అర్థమైంది. రైట్. మీరు రోజు చదువుతున్న కొద్దీ స్లోగా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. కంగారు ఏం పడకండి, జస్ట్ స్టే విత్ మీ. ఏమి రాని వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ నేను చూశాను. మీరు చేయాల్సింది కన్సిస్టెన్సీ, ప్రతిరోజు ఫాలో అవ్వాలి, ప్రతిరోజు చేయాలి. ఇడియమ్స్ కోరుకునే వాళ్ళందరికీ వస్తున్నాయి చూడండి. డైర్ స్ట్రైట్స్. ఇడియమ్స్ అంటే ఏంటి సార్? జాతీయాలు అంటాం కదా తెలుగులో. పవర్ సెక్టర్ ఇన్ స్టేట్ ఇన్ డైర్ స్ట్రైట్స్. డైర్ స్ట్రైట్స్ అంటే అర్థం. ఇడియమ్స్ అంటే ఇప్పుడు జనరల్ గా ఒక పదానికి నార్మల్ గా ఒక మీనింగ్ ఉంటుంది, కానీ ఇడియోమాటిక్ గా వాడితే ఇంకొక మీనింగ్ వస్తుంది. ఇడియోమాటిక్ అంటే నార్మల్ మీనింగ్ కాకుండా వేరే మీనింగ్ ఇచ్చేదాన్ని ఇడియం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మనకి మేక్ హే వైల్ ద సన్ షైన్స్. తెలుగులో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? మేక్ హే వైల్ ద సన్ షైన్స్. అంటే ఎండ ఉన్నప్పుడే గడ్డి ఎండబెట్టుకోండి. అంటే ఎండ ఉన్నప్పుడే గడ్డి ఎండబెట్టుకోండి అని చెప్పుకోవాలా? చెప్పడం కాదు. అక్కడ మీనింగ్ ఏంటంటే నీ పరిస్థితులు బాగున్నప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి అని అర్థం. దానికి వాళ్ళు వాడే ఎక్స్ప్రెషన్ ఏంటి? మేక్ హే వైల్ ద సన్ షైన్స్. అది ఇడియం అన్నమాట. అంటే దాని యాక్చువల్ మీనింగ్ తీసుకోకూడదు. అంటే ఎండ ఉన్నప్పుడు గడ్డి ఎండ పెట్టుకోండి, ఆ మీనింగ్ రాదు అక్కడ. ఆ సెన్స్ తీసుకోవాలి మన టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ ఉంది, ఆదాయం వస్తుంది, ఇలాంటప్పుడే కొంత దాచుకో. పరిస్థితులు బాగాలేనప్పుడు అది హెల్ప్ చేస్తుంది. అలాగా ప్రోవర్బ్స్ అంటారు కదా సార్ మరి? అవే మోర్ ఆర్ లెస్ సిమిలర్. కొన్ని సామెతలు ప్రోవర్బ్స్ అంటే ఇవి జాతీయాలు, ఎగ్జాక్ట్ తెలుగు పదాలు. ప్రోవర్బ్ అంటే సామెత, ఇదేమో జాతీయం. మోర్ ఆర్ లెస్ మీకు దగ్గర మీనింగే వస్తాయి. ఇది రాసుకోండి. రాసారా? పవర్ సెక్టర్ ఇన్ స్టేట్ ఇన్ డైర్ స్టేట్. చెప్పండి అసలు ఏంటి, గెస్ట్ చేయండి కనీసం. ఇంకో పదం కూడా అవసరమైన దానికంటే తక్కువ ఉంది. వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. డైర్ స్టేట్స్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉండడం. రాసుకోండి. ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్. డైర్ స్ట్రైట్స్ అంటే ఏ స్టేట్ ఆఫ్ అంటే వెరీ బ్యాడ్ స్టేట్ అని అర్థం. స్ట్రెస్ లో ఉంది, పరిస్థితి బాగాలేదు అనడానికి అలా అంటారు. డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఏ స్టేట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, సింపుల్ వర్డ్స్ లో రాయాలంటే. మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు జాగ్రఫీ ఎవరైనా చదివారా? చదివి ఉంటారు కదా. స్ట్రైట్స్ అంటారు. స్ట్రైట్స్ అంటే అర్థం ఏంటి జియోగ్రఫీలో? అంటే ఏంటి అర్థం? ఏ నారో వాటర్ వే, అంతేనా? వాటర్ వే, ఛానల్ ఆఫ్ వాటర్. అంటే ఒక డైర్ అంటే అర్థం ఏంటి? డిఐఆర్ఈ, డైర్ అంటే టెరిబుల్, ఫియర్సమ్ అని అర్థం, భయం పుట్టించేలాగా. స్ట్రైట్ అనేది ఒక వాటర్ వే. ఆ వాటర్ వే అలాంటిది చాలా టైట్ గా డిఫికల్ట్ అనమాట. అలాంటి చోట ఈ షిప్ లో వెళ్ళే వాళ్ళకి వెళ్ళడం కష్టం. అంటే ఈ డైర్ స్ట్రైట్స్ అనే పదం ఎక్కడొచ్చిందో చెప్తున్నాను. షిప్పుల్లో వెళ్ళే వాళ్ళకి అలాంటి చోట డ్రైవ్ చేయడం, అంటే షిప్ ని నావిగేట్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. డైర్ అంటే టెరిబుల్, స్ట్రైట్స్ అంటే డిఫికల్ట్, నారో అండ్ డిఫికల్ట్, టైట్ అలాంటిది అన్నమాట. అందుకే డిఫికల్ట్ సిచ్యువేషన్ కి ఆ పదం తీసుకొచ్చారు. పవర్ సెక్టర్ ఇన్ స్టేట్ ఇన్ డైర్ స్ట్రైట్స్ అంటే స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్. కింద చదవండి. జెన్కో ఫోర్స్ టు సస్పెండ్ ఆపరేషన్స్ యాజ్ డిమాండ్ ప్లమెట్స్ డ్యూ టు లాక్డౌన్. ప్లమెట్ అంటే అర్థం ఏంటి? పడిపోవడం, తగ్గిపోవడం. రాసుకోండి. ప్లమెట్. డిమాండ్ బాగా పడిపోవడం వల్ల జెన్కో ఏం చేసింది? ఆపరేషన్స్ ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. టు ఫాల్ ఆర్ డ్రాప్. To fall or drop
ఎట్ ఏ హై స్పీడ్. ఒక్కసారిగా పడిపోవడం. టు ఫాల్ ఆర్ డ్రాప్. So what is the meaning of brink collapse? బ్రింక్ Yes. అంటే ఎడ్జ్ అని. బ్రింక్ ఆఫ్ కొలాప్సా? Brink of collapse. Our sector in the state. Our sector in the state of the brink of collapse. ఎక్కడ రాశారు? ఫస్ట్ పేరాలో లాస్ట్ లైన్. ద బ్రింక్ ఆఫ్ అంటే ఎడ్జ్ లో ఉంది, కొలాప్స్ అయిపోవడానికి దగ్గరలో ఉంది అని అర్థం. అర్థమవుతుందా? Okay. ఆన్ ద బ్రింక్ ఆఫ్ అంటే అట్ ద ఎడ్జ్ ఆఫ్ అని అంటాం. ఐఎమ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ గెటింగ్ జాబ్ అంటే జాబ్ ఎడ్జ్ లో ఉన్నాను, వచ్చేస్తుంది, దగ్గరకు వస్తాం. అలాగా పడిపోవడానికి రెండింటికి రెండు రకాలుగానే వాడచ్చు. ఓకే Okay. ఇది చూడండి, ఈ పదం మీరు విన్నారో వినలేదు అప్పుడు. స్లెయిన్. స్లెయిన్ అంటే అర్థం ఏంటి? సన్ ఆఫ్ స్లెయిన్ ఉమెన్ ఎస్ఐ డొనేట్స్ సాలరీ టు పోలీస్ డిపార్ట్మెంట్ సిఎంఆర్ఎఫ్. డీజీపీ ప్రైజెస్ అంటే పొగిడారు దినేష్ పట్నాయక్ ఫర్ ది జెస్చర్. దీని అర్థం ఏంటి? ఎవరైనా గెస్ట్ చేయండి కనీసం. Son of slain woman. స్లెయిన్ ఉమెన్ అంటే అర్థం ఏంటి? స్లెయిన్ అంటే స్లెయిన్ ఉమెన్ ఎస్ఐ. చంపబడ్డ. ఎగ్జాక్ట్లీ, చంపబడ్డ. అంటే వాళ్ళ మమ్మీ చచ్చిపోయారు. స్లే అంటే చంపడం, స్లే అంటే కిల్. SLAY స్లే. SLAY స్లే అంటే కిల్. స్లేకి పాస్ట్ పార్టిసిపుల్ స్లెయిన్. స్లే, స్లేడ్, స్లెయిన్. స్లేడా స్లెయిన్? స్లేకి పాస్ట్ టెన్స్ ఏంటో చూడాలి ఒకసారి, డిక్షనరీ చూసి. ఓకేనా? స్లే యొక్క థర్డ్ ఫామ్ ఏంటి? స్లెయిన్. పాస్ట్ టెన్స్ స్లూ. SLEW స్లూ. స్లైడ్ ఉమెన్ చంపబడ్డ. స్లెయిన్. స్లెయిన్ అంటే అర్థం ఏంటి? చంపబడ్డ. మీరు చూడండి, స్లెయిన్ అనేది స్లే యొక్క పాస్ట్ పార్టిసిపల్, కానీ ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కింద యాక్ట్ చేస్తుంది చెప్పండి? స్లైన్ ఉమెన్, చంపబడ్డ ఉమెన్. యాడ్జెక్టివే కదా? ఎగ్జాక్ట్లీ. అంటే మీకు పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు? నాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం పాస్ట్ పార్టిసిపల్ అంటే? వెర్బ్ యొక్క మూడవ రూపం, వెర్బ్ యొక్క మూడవ రూపం బట్టి కొట్టేసాం. వెర్బ్ యొక్క మూడవ రూపం యొక్క పని ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఇప్పుడు చూడండి, ఐ సా ఏ వూండెడ్ డాగ్ అని చదివాం ఆన్ ది రోడ్. ఐ సా ఏ వూండెడ్ డాగ్ ఆన్ ది రోడ్ అన్నాం. రోడ్డు మీద ఒక గాయపడ్డ కుక్కని నేను చూశాను. ఆ వూండెడ్ అనేది ఏంటి అక్కడ? అడ్జెక్టివ్. అడ్వర్బ్ ఎందుకైంది? ఎటువంటి డాగ్? కుక్క. ఎటువంటి కుక్క? గాయపడ్డ కుక్క. గాయపడ్డ కుక్కను చూసాను. వూండెడ్ అనేది అడ్జెక్టివ్ గా వర్క్ చేస్తుంది. కానీ వూండెడ్ అనేది ఇన్ జనరల్ ఏంటి? వూండెడ్ పాస్ట్ పార్టిసిపల్. వూండ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ అంటే అది బై నేచర్ ఒక అడ్జెక్టివ్ కాదు, వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్. బట్ ఇన్ దట్ సెంటెన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. అర్థమవుతుందా? A verb acting as an adjective is called participle. A verb acting as a noun is called, చెప్పాలి, gerund. విన్నారు ఎప్పుడైనా? gerund. రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటాం. అందులో రన్నింగ్ అనేది వర్బ్ కాదు, అనేది అక్కడ నౌన్.
అది చూడడానికి verb లా ఉంది కానీ it is acting as a వర్క్ ప్లస్ ఐఎన్జి ఫామ్ కదా సార్? verb acting as a noun form గా యాక్ట్ చేస్తే దాన్ని gerund అంటారు, adjective గా యాక్ట్ చేస్తే దాన్ని participle అంటారు. అదే సార్ వి ప్లస్ ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది కదా, వి ప్లస్ ఐఎన్జి ఇంక్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఇంక్ ఫామ్ లో ఉన్న ప్రతిదీ gerund అయిపోదు. నో ఇన్ ద కేస్ ఆఫ్ నౌన్. Right. Yeah. So verb acting as a noun is called gerund. Verb acting as an adjective is called participle. Gerund. gerund gerund. సో ఇక్కడ స్లెయిన్ అంటే అర్థం ఏంటి? చంపబడ్డ ఉమెన్ ఎస్ఐ యొక్క కొడుకు శాలరీని పోలీస్ డిపార్ట్మెంట్ కి డొనేట్ చేశాడు. డీజీపీ ఏం చేశారు? దినేష్ పట్నాయక్ ని పొగిడారు, ప్రశంసించారు. ఎందుకు? ఫర్ ద జెస్చర్ అంటే సిగ్నల్ అని, తను చేసిన తను చేసిన పని అని కాదు, మీకు ఎలా చెప్పాలి జెస్చర్ ఎవరైనా చెప్తారా? ఇంకా యాక్షన్ లాగే వస్తుంది ఇది, ఇంకా అలాగే చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఫీలింగ్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం చేసిన పని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆయన రాగానే నువ్వు కూర్చున్నావు, నువ్వు ట్రైన్ లో ఉన్నావు, మెట్రో ట్రైన్ లో వెళ్తున్నావు అనుకున్నావు, నీకేమో సీట్ ఉంది, కూర్చున్నావు. ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చారు, ఆయన రాగానే నువ్వు లేచి నీ ప్లేస్ ఆయనకి ఇచ్చావు. అర్థమైంది? అప్పుడు ఏం చేసినట్టు నువ్వు యూ హావ్ షోన్ ది జెస్చర్. ఆ జెస్చర్ ఏంటి? రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి వాళ్ళకి రెస్పెక్ట్ చూపించావు. యాక్షన్ అండ్ రాయండి. ఇక్కడ జెస్చర్ మీనింగ్ ఏంటంటే an action performed to convey a feeling or intention. An action performed to convey a feeling or intention. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి? హెల్ప్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్. దాన్ని కన్వే చేయడం కోసం, దాన్ని చూపించడం కోసం ఆయన ఏం చేశారు? డొనేట్ చేశారు శాలరీ. అది యాక్షన్. జెస్చర్ కి ఇంకో మీనింగ్ ఏంటంటే సిగ్నల్, అది ఇంకొక మీనింగ్. సిగ్నల్ అంటే అర్థం ఏంటి? మనం దూరంగా వెళ్ళి అడిగి చెయ్యి ఊపడం, కన్ను కొట్టడం, అందించడం, ఇవన్నీ చేస్తాం చూడండి. సైన్ సిగ్నల్, సైన్ అంటే అదొక మీనింగ్. ఇక్కడ మీనింగ్ యాక్షన్, ఇక్కడ మీనింగ్ రాయండి. అది వచ్చినప్పుడు ఆ మీనింగ్ రాదు. మనం ఏది చదివి రాస్తున్నామో ఆ మీనింగే రాసుకోండి. An action to perform. An action to perform. An action perform to convey. ఇక్కడ రాస్తానండి. కన్వే అంటే ఎక్స్ప్రెస్ అని తెలియజేయడం. నా గ్రీటింగ్స్ కన్వే చేయండి అంటారు కదా, కన్వే మై గ్రీటింగ్స్ టు హర్ అంటే నేను దానికి హాయ్ చెప్పినట్టు చెప్పండి అని. కన్వే ఏ ఫీలింగ్ ఆర్ ఇంటెన్షన్. అంటే మన యొక్క అభిప్రాయాన్ని. Gesture, ఆ పనికి. An action performed to convey a feeling or intention. అంటే మీరు మెమరైజ్ చేయడం కంటే కూడా ఆ సెంటెన్స్ బట్టి మీనింగ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ సబ్ కాన్షియస్ మెమరీలోకి వెళ్ళాలి, బయట ఎంత అని కాదు, సబ్ కాన్షియస్ మెమరీలోకి వెళ్ళాలి. పినరయి, ఎవరి పినరయి? పినరయి విజయన్, కేరళ సీఎం. దీని మీనింగ్ ఏంటి చెప్పండి ఎవరైనా? డిఫరెంట్ స్టాఫ్ సాలరీ డిఫర్మెంట్. ప్రస్తుతానికి ఆపేయడం. డిఫర్మెంట్ అంటే ప్రస్తుతానికి ఆపేయడం. డిఫర్మెంట్ అంటే పోస్ట్. వాయిదా రాసుకోండి.
పినరయి డిఫెండ్ స్టాఫ్ శాలరీని ఏం చేశారు ఆయన డిఫర్ చేశారు, అంటే కొంత శాలరీని ఆపేశారు, తర్వాత ఇస్తానని చెప్పి వాయిదా వేశారు. సో దాని మీనింగ్ ఏంటి? పోస్ట్పోన్మెంట్ తెలుగులో వాయిదా. డిఫర్మెంట్ అన్నాం కాబట్టి నౌన్. డిఫర్ అంటే వర్బ్, డిఈఎఫ్ఆర్ డిఫర్ అంటే వర్బ్. Adjourn meaning also same. ఏంటి అడ్జర్న్ కూడా అంతే. మీకు చెప్తాను చాలా సార్లు ఇది వస్తుంది డౌట్ మనకి. ఒకసారి చూడండి, ఇవాళ ఎడిటోరియల్ డీటెయిల్డ్ గా చెప్పాను అడ్జర్న్ గురించి. That's why I'm asking. అడ్జర్న్ అనేది మీకు కోర్టులోను జుడిషియరీలోను మనకి లెజిస్లేటివ్ బాడీస్ కి వాడతారు, మనకి వాడకూడదు. Okay. ఐ హావ్ అడ్జర్న్డ్ మై జర్నీ, నేను వాయిదా వేసుకున్నాను అనం. కోర్టుల్లో వాడతారు, లెజిస్లేటివ్ బాడీస్ లో వాడతారు. అడ్జర్న్, కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్, కోర్టు వాయిదా పడింది, లేదా పార్లమెంట్ ని స్పీకర్ అడ్జర్న్ చేశారు, వాయిదా వేశారు. డిఫర్ అంటే పోస్ట్ పోన్, ఇది నార్మల్ గా వాడేయచ్చు. ఓకే, మీకు పోస్ట్ పోన్ కి రకరకాల పదాలు, మనం మామూలుగా అయితే పోస్ట్ పోన్ అంటాం. ఈ రోజు మీరు చూసారో లేదో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏమన్నా పుట్ ఆఫ్ అన్నా పోస్ట్ పోన్, పుట్ ఆఫ్ చేయబడింది, వాయిదా పడింది. పుట్ ఆఫ్ అన్నా కూడా పోస్ట్ పోన్. మీకు ఇంకొకటి, మనం ఏదన్నా పనిని చేద్దాం అనుకుని చెయ్యం, వాయిదాలు వేస్తుంటాం కదా, బద్దకిస్తాం. వేరే రీజన్స్ ఉండవు, రీజన్స్ లేకుండా బద్దకిస్తాం. దాన్ని ఏమంటారో తెలుసా? పెద్ద పదం ఇది, ప్రొక్రాస్టినేట్. ప్రొక్రాస్టినేట్ అంటే అర్థం ఏంటంటే, మనం రోజు ఇవాళ ఉదయం లేవగానే 5కి లేచి చదివేద్దాం అనుకుంటాం, లేస్తారు, బద్దకించేస్తారు, పడుకుందాంలేండి మళ్ళీ తర్వాత చూద్దాం అని చెప్పి పడుకొని వాయిదా వేసి దాన్ని ఏమంటాం? ప్రొక్రాస్టినేషన్. దానికి డిఫర్, పోస్ట్ పోన్ అని అనం. ప్రొక్రాస్టినేషన్ కొంచెం మీ లేజినెస్ వల్ల మీరు వాయిదా వేసేసుకోవడం, అలాంటి దానికి ప్రొక్రాస్టినేట్ అని వాడతాం. పుట్ ఆఫ్ అన్నా, పోస్ట్ పోన్ అన్నా, డిఫర్ అన్నా, ఇవన్నీ కూడా వాయిదా తర్వాతకి. అడ్జర్న్ అనేది కొంచెం లీగల్ గా వాటికి వాడతాం. ఇవన్నిటికీ మీనింగ్ అయితే ఒకటే, అన్నిటికీ వాయిదా అనే మీనింగ్ గా ఉంది. ఓకేనా, అర్థమైందా? ఇవన్నీ రాసుకోండి బెటర్. రాసుకున్నారు కదా? నేను అరేంజ్ చేస్తున్నాను. ఎనీవే వీడియో ఉంటుందిలేండి, మళ్ళీ కావాలని చూడొచ్చు. ఇది చూడండి, దీని మీనింగ్ ఏంటి? Distraught farmer burns his sugarcane crop in Karnataka. He was unable to harvest it due to lockdown. Harvest అంటే అర్థం ఏంటి? కోతలో పండిన పంటనే కోయడం. సోయింగ్ అంటే నాటడం.
హార్వెస్ట్ చేయలేకపోయాడు ఎందుకు లాక్డౌన్ వల్ల. సో ఇంకా డిస్ట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? అప్సెట్ రాసుకోండి. డిస్ట్రాక్ట్ అంటే వర్రీడ్ అండ్ అప్సెట్. ఆ డిస్ట్రాక్ట్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పేయాలి? అడ్జెక్టివ్. యాడ్జెక్టివ్. ఫార్మర్ పక్కన నౌన్ కనిపిస్తుందా? డిస్ట్రాక్ట్ ఫార్మర్. ఎటువంటి ఫార్మర్? డిస్ట్రాక్ట్ ఫార్మర్. అప్సెట్ అయిన ఫార్మర్. రాసుకున్నారా? దీనికి మనం టైప్ చేయను. అప్సెట్ లేదా వరీడ్. ఇది చూడండి. లీథల్ అంటే అర్థం ఏంటి? డై. డయ్యా? Deadly, 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 హార్మ్ఫుల్, హార్మ్ఫుల్, డిస్ట్రక్టివ్, deadly, harmful, డేంజరస్, డెడ్లీ. lethal per అంటారు సార్. ఈ రోజు ఇది కూడా వచ్చింది లీథల్. మార్నింగ్ ఎడిటోరియల్ లో చెప్పాను. హార్మ్ఫుల్ అని రాసుకోండి. లీథల్, వెరీ హార్మ్ఫుల్, డెడ్లీ అని రాసుకోండి. పాము కనిపిస్తుంది కదా? హ్యాచ్లింగ్ అంటే అర్థం ఏంటి? కోబ్రా హ్యాచ్లింగ్. చిన్నపిల్లలు, పాము పిల్లలు. పాము పిల్లలే కదా అని పట్టుకోకండి, అవి కూడా డేంజరస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చిన్న పిల్లలే కదా అని చెప్పి చిన్న చేతిలో పట్టుకున్నాం. అంత చిన్న పాము పిల్లలకి కూడా మనల్ని చంపగలిగేంత విషం ఉంటుందని చెప్తున్నారు. లీథల్ అంటే డేంజరస్ లేదా హార్మ్ఫుల్ అని. లీథల్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి? చెప్పాలి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? Adjective. It's a lethal animal. అంటే డేంజరస్, హార్మ్ఫుల్. ఎక్కువ అడ్జెక్టివ్స్ అయితే ఉంటాయి మనకి. ఫస్ట్ మీరు చెక్ చేసినప్పుడు కూడా అడ్జెక్టివ్ కదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈజీ. అడ్జెక్టివ్ చెక్ చేయడం ఈజీ. ఓకేనా? అవి ఒకటి ఎడిటోరియల్లో వొకాబులరీ మరి నేను చెప్పను. మార్నింగ్ ఎలాగో చెప్తున్నాను కదా, అవి మరి చెప్పను. అవి కవర్ చేసేయకుండా వేరే వాటికి వెళ్ళిపోతాం. ఎడిటోరియల్ కూడా వినాలి. మీకు ఇందులో ఎంత లెర్నింగ్ ఉంటుందో అందులో అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో ఓపిక్ గా మార్నింగ్ అది వింటూ ఇది కూడా చేయండి రెండును. ఇది చూడండి. స్క్రాంబుల్ ఫర్ ఫండ్స్ యాజ్ సెంటర్ టైటన్స్ పర్స్ స్ట్రింగ్స్. దీని అర్థం ఏంటి? స్క్రాంబుల్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏ మీనింగ్ వస్తుందో చూడండి. కింద సెంటెన్స్ కూడా చదివితే మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. By neither releasing GST dues nor raising the borrowing limit, the union government has squeezed Kerala's options. GST dues, GST పరంగా ఇవ్వాలి. డ్యూ అంటే అర్థం ఏంటి? ఇవ్వాల్సింది. డ్యూ అమౌంట్ అంటారు కదా, ఎంత అమౌంట్ డ్యూ ఉంది అంటే రావాల్సిన అమౌంట్. GST పరంగా ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు, మరియు బారోయింగ్ లిమిట్ పెంచలేదు. బారోయింగ్ అంటే వాళ్ళు అప్పు తీసుకోవడానికి ఎంత లిమిట్ ఉందో దాన్ని పెంచలేదు. అలా చేయకుండా యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్క్వీజ్ చేస్తుంది. స్క్వీజ్ అంటే నొక్కేస్తుంది. స్క్వీజ్ అని తెలుసు కదా, గట్టిగా స్క్వీజ్ చేయడం, పిసికేయడం. కేరళాస్ ఆప్షన్స్, కేరళకి ఆప్షన్స్ లేకుండా నొక్కేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. స్క్రాంబుల్ ఫర్ ఫండ్స్ యాజ్ సెంటర్ టైటన్స్ పర్ స్ట్రింగ్స్. పర్ స్ట్రింగ్స్ అంటే అర్థం ఏంటి? టైటన్ చేయడం అంటే అర్థం ఏంటి? అంటే డబ్బులు ఇవ్వట్లేదని. ఎగ్జాక్ట్లీ. స్క్రాంబుల్ అంటే ల్యాక్ ఆఫ్ సార్. ఫస్ట్ టైటన్ ది పర్ స్ట్రింగ్ అని రాసుకోండి. అది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇడియోమాటిక్ గా వాడతారు. రాయండి. టైటన్ ది పర్స్ స్ట్రింగ్. దాని మీనింగ్ ఏంటి? టు మేక్ లెస్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్. టు మేక్ లెస్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్.
ఇప్పుడు పిల్లడు ముద్దు చేసి డబ్బులు ఇచ్చేవారు నాన్న ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి చెడిపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? హీ విల్ టైటన్ ది పేరెంట్స్ విల్ టైటన్ ది పర్స్ స్ట్రింగ్. అతనికి ఇచ్చే డబ్బులు తగ్గించేస్తారు. రాయినా Gents. రాస్తాను. టు మేక్ లెస్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్. ఖర్చు పెట్టడానికి ఇచ్చే మనీని తగ్గించేయడం అన్నమాట. టు మేక్ లెస్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్. లేదా టు డిక్రీజ్ స్పెండింగ్, లేదా డిసెలో స్పెండింగ్. స్పెండింగ్ ని అలో చేయకపోవడం, తగ్గించేయడం. అది అక్కడ మీనింగ్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రాంబుల్? ఇది రాసుకున్నారా? స్క్రాంబుల్ కి యాక్చువల్ గా చాలా మీనింగ్స్ ఉన్నాయి. నడవడం, ఫాస్ట్ గా వడివడిగా అడుగులేయడం స్క్రాంబుల్. స్క్రాంబుల్డ్ ఎగ్ అంటారు. ఎగ్ తెలుసు కదా, అదొక ఎగ్స్ ని బీట్ చేసి మనం ఇళ్ళల్లో చేస్తాం కదా స్క్రాంబుల్డ్ ఎగ్. ఆమ్లెట్ కాకుండా ఇంకో రకం హాఫ్ బాయిల్డ్. హాఫ్ బాయిల్ కాదు, సో బీట్ చేసి సార్ డైరెక్ట్ పెనం పెడతాం. ఇక్కడ స్క్రాంబుల్ కి ఇక్కడ ఉన్న మీనింగ్ ఏంటంటే రాయండి. స్క్రాంబుల్ ఫర్ ఫండ్స్. ఫండ్స్ కోసం అష్ట కష్టాలు పడుతుంది అక్కడ. ఆ మీనింగ్ రావాలి. రైట్. an uncontrolled struggle. Scramble అంటే మీనింగ్ an uncontrolled struggle. Struggle అని రాసుకోండి, లేకపోతే struggle to achieve something. Struggle to achieve something అని రాసుకోండి. స్క్రాంబుల్ అంటే మీనింగ్ అక్కడ స్ట్రగుల్ అవుతుంది యాక్చువల్గా. ఎవరు? కేరళ. ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు అచీవ్ ఫండ్స్. స్క్రాంబుల్ ఫర్ ఫండ్స్. ఫండ్స్ కోసం అష్ట కష్టాలు పడుతుంది. ఎందుకు? సెంటర్ ఏం చేసింది? పర్స్ స్ట్రింగ్స్ ని టైటన్ చేసింది. అంటే ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వట్లేదు. మేక్ లెస్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్. ఓకేనా? Strings. రాసుకున్నారు అందరూ? స్ట్రగుల్ టు అచీవ్ సంథింగ్. ఇక్కడ స్క్రాంబుల్ అంటే ఇది చూసారా? మీరు ఇంత బ్రింక్ అడిగారు చూసారా? నేను అప్పుడు చెప్పాను Push it to the brink. చాలా సార్లు వాడతారు. Brink of getting job, brink of collapse. ఎడ్జ్ వరకు వెళ్ళిపోయారు. ఇంక ఎంత అయితే అంత రాయండి. బ్రింక్ అంటే an extreme edge. an extreme edge అని రాసుకోండి అంత. కేరళ అకౌంట్ లో 2000 కోట్లు మిగిలాయట. చూసుకోండి, అది పరిస్థితి. కేరళ ప్రజెంట్ పరిస్థితి అలా ఉంది. కేవలం 2000 కోట్లు. గవర్నమెంట్ అకౌంట్ లో 2000 కోట్లు మిగిలితే పరిస్థితి ఏంటి? ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. Desperately needs the centers. కేరళ డెస్పరేట్లీ నీడ్స్ సెంటర్స్ అసిస్టెన్స్ అంటే హెల్ప్. Desperate for success. ఖచ్చితంగా desperately needs the success. Needs the centers. డెస్పరేట్లీ అర్థం ఏంటి? ఇంక వేరే మార్గం లేదు, ఎలాగైనా కావాలి. ఖచ్చితంగా ఐఎమ్ డెస్పరేట్ ఫర్ సక్సెస్ అంటే నాకు ఎలాగైనా సక్సెస్ కావాలి అని చెప్పి మనం desperately needs the centers. Obligations. గైస్ 8:30 అయింది. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఫస్ట్ డే కదా, ఎన్ని అయ్యాయో ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎన్ని అయ్యాయి, ఎంత పేపర్ అయింది, ఇలాంటి విషయాల్లో దృష్టి పెట్టుకోకండి. ఎంతవరకు నేర్చుకున్నా అది బాగా నేర్చుకున్నావా లేదనే దాని మీద మాత్రం ఫోకస్ చేయండి. ఓకే, ఇది అకాడమిక్ కాదు, ఎంత సిలబస్ అని అంత సిలబస్ అని పెట్టుకోవద్దు. You can attend as many classes as possible till the time you are confident. I'll make this session available to you. Mana WhatsApp group lo, English WhatsApp group lo meeku link pedtanu.
నాకు ఇది అవైలబుల్ రేపు మార్నింగ్ మీకు లింక్ వచ్చేస్తుంది. ఎవరైనా రివిజన్ చేయాలంటే చేసుకోవచ్చు, క్లాస్ మిస్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా మొదటి రోజు కాబట్టి బాగా స్లోగా వెళ్ళాను. మీకు అలవాటు పడే కొద్దీ కొంచెం స్పీడ్ పెంచుతాం. స్పీడ్ పెంచితే వీ విల్ కవర్ మోర్ వర్డ్స్. అదర్స్, షల్ వి క్లోజ్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, టేక్ కేర్. నచ్చిందా క్లాస్? అర్థమైందా? ఎవరికైనా స్పీడ్ అయిపోతుంది అనిపిస్తే మొహమాట పడకండి. మిగిలిన వాళ్ళకంటే నాకు అర్థం కావట్లేదు, కొంచెం స్లోగా చెప్పండి అంటే చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా? టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. బాయ్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్.